ప్రియమైన వారలారా, ఈ సంవత్సరపు తొలి సర్వారాధనలోనికి వచ్చిన వారలారా, ఈ సంవత్సరపు తొలి సర్వారాధనకు వచ్చిన ప్రియులారా, ఈ దినము పరిశుద్ధాత్మ తండ్రి మనకొక ప్రత్యేకమైన పాఠమును నియమించారు, నిర్ణయించారు. మన చరిత్ర ఏ చరిత్రతో సమానమో, మన చరిత్ర ఏ చరిత్రతో సమానమో, ఇశ్రాయేలీయుల చరిత్రతో సమానము. చరిత్రతో సమానము. ఇశ్రాయేలీయులను ఆయన వాగ్దాన భూమి దాటించి అరణ్య ప్రయాణములను దాటించి ఎక్కడికి తోడుకొనొచ్చారు? ఆయన వాగ్దాన భూమికి తోడుకొనొచ్చారు. ఆ వాగ్దాన భూమిలో ఆయన చేసిన మొదటి పని చెప్పండి ఎవరైనా. వాగ్దాన భూమిలో ఆయన చేసిన మొదటి పని గిల్గాలులో సున్నతి చేయించటం. గిల్గాలులో సున్నతి చేయించటం ఎవరికి? ఇశ్రాయేలీయులకు. ఎవరు? వారందరూ కూడా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారికి అరణ్య ప్రయాణములలో పుట్టిన వారు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వారందరూ కూడా ఏమైపోయారు? ఇరువురు తప్ప అందరూ కూడా అరణ్యములో రాలిపోయారు. వారి పిల్లలకు ఏమి జరగలేదు, మార్గములో సున్నతి జరగల. కనుక ఏం చేశారు తండ్రి? వాగ్దాన భూమిలోనికి అడుగిడిన వెంటనే ఆయన చేసిన పని సున్నతి చేయించటం. ఆ క్రమములోనే ఈ దినం ఏమై ఉన్నది? మనకు వాగ్దాన భూమి అయిన నూతన మందిరములోనికి ఆయన మనలను తోడుకొని వచ్చిన తొలి సర్వారాధన దినమున ఆయన మనకు చేయుచూ ఉన్న సున్నతి. ఇదే సర్వాంగ సున్నతి. ఏమిటిది? సున్నతి. వారికి గిల్గాలులో చేసినది, వారికి చేసినది అదేమిటి? రాతి కత్తుల సున్నతి. అదేమిటి? రాతి కత్తులతో. మీరు గనక చూస్తే యెహోషువ గ్రంథం ఈ గిల్గాలు చరిత్రలో యెహోషువ గారు చేసినది 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. రైట్. రాతి కత్తులు చేయించుకొని ఏం చేయమన్నారు ఆయన? సున్నతి చేయి. అదేమో రాతి కత్తితో చేసిన సున్నతి. ఈ రోజున పెండ్లి కుమారుని రక్తముతో ఆత్మ తండ్రి చేయుచూ ఉన్న సర్వాంగ సున్నతి అంటే తల మొదలుకొని పాదముల వరకు ఆయన చేస్తూ ఉన్న సున్నతి. పాత నిబంధన విశ్వాసులకేమో శరీర సున్నతి, క్రొత్త నిబంధన విశ్వాసులకేమో హృదయ సున్నతి, రాకడ విశ్వాసులకు సర్వాంగ సున్నతి. ఇదే ఆత్మ తండ్రి ఈ దినము మనకు నిర్ణయించినటువంటి క్రమము,
ప్రత్యక్షత, అనుభవము. మరలా చరిత్రలోనికి వెళ్దాం. అక్కడి చరిత్రను చూచాం కదా. అక్కడి చరిత్రలో గడిచిన సంవత్సరం దేనికి సాదృశ్యంగా ఉన్నది? ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణమునకు, అరణ్య జీవితమునకు, అంటే ఎడారి జీవితమునకు సాదృశ్యంగా ఉంది. ఏమిటి? గడిచిన సంవత్సరం. ఈ సంవత్సరం దేనికి సాదృశ్యంగా ఉన్నది? ఇశ్రాయేలీయుల వాగ్దాన భూమి యొక్క చరిత్రకు సాదృశ్యంగా ఉన్నది. గడిచిన సంవత్సరము తొలి సర్వారాధన దినమున తండ్రి మనకిచ్చినటువంటి సాధనము చెప్పండి. యెహోషువ ఈటె, లేదా ఫీనెహాసు ఈటె. ఏమిచ్చారు ఆయన? ఈ ఫీనెహాసు ఈటె ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణములకు ముగింపు పలికింది. ఎక్కడ జరిగింది ఫీనెహాసు ఈటెతో పని? మోయాబు మైదానములలో. ఈ మోయాబు మైదానములలో ఎదురుగా ఏముంది? ఎదురుగా యోర్దాను నది, యోర్దాను నది అవతల వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమి. ఆ వాగ్దాన భూమి ఎదుట ఇశ్రాయేలీయుల యొక్క పాపమును పరిహారము చేసి వారిని దాటించినది ఏమిటి? ఫీనెహాసు యొక్క ఈటె. కనుక గడిచిన సంవత్సరము అనేటటువంటి ఈ యొక్క అరణ్య ప్రయాణమునకు ముగింపు సున్నతి చేసినది ఫీనెహాసు ఈటె. ముగింపు సున్నతి చేసింది ఈటె. దానితో ప్రారంభించి తండ్రి ఏం చేశారు? మనకి గడిచిన సంవత్సరములో నుండి నూతన సంవత్సరంలోనికి తీసుకొని వచ్చారు. ఈ నూతన సంవత్సరమే సున్నతగిరి అనే స్థలమున ఇశ్రాయేలీయులకు చేయబడిన సర్వాంగ సున్నతి. సర్వాంగ సున్నతి, రైట్. కనుక పాత సంవత్సరం జరిగిన సున్నతేమో ఇశ్రాయేలీయులకు వాగ్దాన భూమి వెలుపల జరిగిన సున్నతి. అరణ్య ప్రయాణం యొక్క ముగింపులో వాగ్దాన భూమి యొక్క వెలుపల జరిగిన సున్నతి. ఈ క్రొత్త సంవత్సరం చేసిన సున్నతి వాగ్దాన భూమిలో ఇశ్రాయేలీయులకు సున్నతిగిరి అను స్థలమున చేసిన సున్నతి. దానికి ఏమని పేరు పెట్టుకుంటున్నాం? సర్వాంగ సున్నతి. దానికి ఏమని పేరు పెట్టుకుంటున్నాం? సర్వాంగ సున్నతి. దేనితో చేస్తూ ఉన్నారు ఆయన? చెప్పండి. క్రీస్తు రక్తముతో. ఇంకా మనకు ఆధారం ఏమిటి? ఆయన రక్తం తప్ప ఇంకొక వేరొక ఆధారం అనేటటువంటిది మనకు లేనే లేదు. ఎక్కడి వరకు? మేఘం ఎక్కేటంత వరకు. మేఘం ఎక్కే వరకు మనకి ముఖ్య ఆధారం, మూలాధారం రక్తమే, ఆయన రక్తమే, రైట్. కనుక ఈ సర్వాంగ సున్నతి మన శరీర ప్రాణాత్మలకు ఆయన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇశ్రాయేలీయులకు అక్కడ సున్నతి చేశారు మరలా అనంటే కొన్ని ప్రత్యేకమైన కారణాలు అక్కడ ఉన్నాయి. ఒకటి, వారేం చేయాలి? వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలి. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి అనంటే విశ్వాస పోరాటము చేయాలి. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఏంటి విశ్వాస పోరాటం అంటే? ఇది ముందే నేర్పించారు ప్రభు. ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర. ఏమన్నారు? మీరు ఓరక నిలుచుండుడి. పడవలేసుకొని దాటమని లేదు,
ఈత వచ్చిన వాళ్ళు ముందుగా దిగెళ్ళిపోండి అని అనలేదు. లేకపోతే ఎర్ర సముద్రం దగ్గర మెషిన్లు పెట్టి తోడేయండి అని కూడా అనలేదు. ఏమన్నారు? ఓరక నిలుచుండి చూడుడి. ఇది నేర్పించారు. నిలబడ్డారు. మోషే మాట విని పాయలైపోయింది, దాటి వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు కూడా ఏమున్నది వీరి ఎదుట? విశ్వాస పోరాటం ఉన్నది. ఏమిటా విశ్వాస పోరాటము? ఈ నిర్గమాకాండంలోనే ఉన్నది. నేను నీకు ముందుగా పెద్ద కందిరీగలను పంపుదును. ఏమనున్నది? నేను నీకు ముందుగా పెద్ద కందిరీగలను పంపుదును. చదవండి నిర్గమాకాండ గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 28వ వచనం. అవి నీ ఎదుట నుండి హిత్తీయులను, హివ్వీయులను, కనానీయులను వెళ్ళగొట్టను. అవి వెళ్ళగొడుతూ ఉంటే వీరేం చేయాలి? స్వాధీనం చేసుకుంటూ ఉండాల. ఎందుకు దీనిని విశ్వాస పోరాటము అని అన్నాము అని అంటే, వారి ఎత్తును చూచి, వారి బలమును చూచి, వారి ప్రాకార పురములను చూచి వీరు అవిశ్వాసపడి ముందుకు వెళ్లకుండా ఆగిపోకూడదు. వీరు ముందుకు వెళ్లకుండా ఆగిపోతే ఏమి చూడలేరు. పెద్ద కందిరీగల చేత తరుమబడుచు ఉన్న వారి శత్రువులను వారు చూడలేరు. కనుక ఆయన వాక్య వాగ్దానము మీదే మనసు పెట్టుకొని ఏం చేయాలి? వీరు ముందుకు వెళుతూ దేశమును స్వాధీనపరుచుకోవాలి. అక్కడ తండ్రి చెప్పిన మాట, అడవి మృగములు నీకు విరోధముగా విస్తరించకుండునట్లు ఏం చెయ్యను నేను? ఒక్క సంవత్సరములోనే వారిని వెళ్ళగొట్టను. ఒక్క దెబ్బతోనే వెళ్ళగొట్టను. ఒక్క సంవత్సరములోనే వెళ్ళగొట్టను. ఒక్క దినముననే వెళ్ళగొట్టను. నేను ఒకసారి వెళ్ళగొడితే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. నువ్వెక్కడున్నావు? నువ్వు ఈ చివరున్నావు. నువ్వెంతున్నావు? నువ్వు కొద్ది మందిగా ఉన్నావు. ఈ కొద్ది మంది వెళ్ళి అంత విస్తారమైన భూమిని ఆక్రమించుకోగలరా? స్వాధీనం చేసుకోగలరా? చేసుకోలేరు. మనుషులు లేనప్పుడు ఏమవుతుందట? అడవి మృగములు విస్తరిస్తాయి. ఎప్పుడైనా జస్ట్ ఇమాజిన్, అంటే ఒక ఇల్లు మనం విడిచిపెట్టేస్తే మొట్టమొదటిగా పెరిగాయి పిచ్చి మొక్కలు. మొట్టమొదటిగా పెరిగాయి. ఎక్కడి నుంచైనా సరే వస్తాయి. ఆ ధూళిలోనే, ఆ మట్టిలోనే పుడతాయి పిచ్చి మొక్కలు. పిచ్చి మొక్కలు పుట్టినవి అని అంటే నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చోటు చేసుకుంటాయి. కనుక తండ్రి చెప్పిన ఆ మాట ఈనాటికి కూడా నెరవేరేటటువంటి వాస్తవం మనం చూడొచ్చు మన కళ్ళ ఎదుట. నేను చూశాను నా కళ్ళతో. ఎంతో మరి నివాసులు లేకుండా వారిద్దరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. పిల్లలేమో అమెరికా వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు చనిపోయారు. తిరిగి ఆ ఇంటికి వచ్చేటటువంటి ఇది లేదు. ఆలనా పాలన లేదు. ఇల్లుగానే ఉన్నది. దాని లోపల నుంచి అన్ని మొక్కలు, పిచ్చి పాములు, ఎన్ని పొట్టలో చెప్పడానికి వీల్లేదు. ఇంటి నిండా, ఇంక్లూడింగ్ బెడ్రూమ్స్. స్వయంగా చూశాను నేను. అంటే ఏమిటి అంటే ప్రతి సందర్భంలో కూడా ఆ మాట అటువంటి చూచినప్పుడు ఈ మాట జ్ఞాపకం వస్తుంది. అడవి మృగములు నీకు విరోధముగా విస్తరించుకుంటున్నట్లు ఒక్క సంవత్సరంలోనే నేను వారిని వెళ్ళగొట్టను. కనుక ఇదేమిటి? దిస్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ఫెయిత్. ఇది ఒక విశ్వాస యుద్ధము యొక్క నిరంతర ప్రక్రియ. నువ్వు బలం తెచ్చుకోవాలి. నువ్వు ఆక్యుపై చేయాలి. దేవుడిచ్చిన ఆధిక్యతని నువ్వు కాపాడుకోగలిగే సామర్థ్యం నువ్వు కలిగి ఉండాలా. దట్స్ వెరీ మచ్ ఎసెన్షియల్ మన ఆత్మీయ జీవితంలో. అందుకే యోధా పత్రికలో యోధా గారు రాశారు. ఏమని రాశారు? ఎవరేం చెప్పగలరా? ప్రధానత్వమును నిలుపు కొనని దూతలను
పడిపోయిన దూతల యొక్క పాపం ఏంటట? ప్రధానత్వం నిలుపుకోలేపని. దేవుడు ప్రధానత్వం ఇస్తారు నీకు, ఆ ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలా? వెరీ మచ్ ఎసెన్షియల్. కాపాడుకోవాలి. అలా కాపాడుకోగలగటానికి నువ్వేం చేస్తూ ఉండాలా? నువ్వు పోరాటం చేస్తూనే ఉండాల. విశ్వాస పోరాటము చేస్తూ ఉండాల. నువ్వు పోరాటం చేయకుండా నువ్వు గనక మామూలుగా ఉంటే ఏమైపోతుంది? శత్రువు వచ్చి దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ కూడా దొంగిలించేస్తాడు. అందుకే ఏమంటున్నారు ఆయన, అయ్యా నువ్వు బలపడు, నువ్వు విస్తరించు, నువ్వు అన్నిటినీ కూడా నీ స్వాధీనంలోనికి తెచ్చుకో, అన్నిటినీ స్వాధీనంలోనికి తెచ్చుకో అని అంటున్నారు. రైట్. కనుక ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకొనుటకు ఏమి చేశారు తండ్రి? మరలా వారికి రాతి కత్తులతో సున్నతి చేశారు. 1 స్వాధీనపరచుకోవడానికి, 2 పోరాడటానికి, 3 అంతటిని కూడా వారు నిండించుకోవడానికి, కనానంతటిని కూడా నిండించుకోవడానికి. రైట్. ఇంకొక కారణం కూడా చూపించి ఎందుకు సున్నతి నియమించారు తండ్రి, వాగ్దాన భూమిలో ఎందుకు తొలిసారి సున్నతిని నియమించారు అనేది ఇంకొక కారణం కూడా చూపించి అసలు సున్నతిలోనికి మనం వెళ్ళిపోదాం. అక్కడ ఎవరున్నారు అయ్యా అని అంటే చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఎవరు కనబడ్డారట? దూసిన కత్తి నిలిచిన యెహోవా సేనాధిపతి యెరికో మైదానంలో ఉన్నప్పుడు కనబడ్డారు. ఈ సున్నతి గనక జరగకపోతే మన పక్షముగా సేనాధిపతిగా వచ్చినటువంటి ప్రభువును కలుసుకొనుట జరగదు. ఆయన నువ్వు కలుసుకోవాలి అని అంటే నీకేం కావాలా? సున్నతి కావాలి, సర్వాంగ సున్నతి కావాలి. ఇంకొక కారణం చూపిస్తాను. 12వ వచనం అక్కడే, మరునాడు వారు నీవు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశపు వాగ్దాన భూమి యొక్క పంటను నీవు భుజించాలి అనంటే నీకేమవసరం? సున్నతి, సర్వాంగ సున్నతి అవసరమో. జాగ్రత్త. ఈ తొలి దినమున ఎంతో విలువైనటువంటి పాఠాన్ని మనకిచ్చి గొప్ప క్రమాన్ని మన ఎదుట నిలవబెడుతున్నారు తండ్రి. గొప్ప క్రమాన్ని మనకు అప్పగిస్తున్నారు. నాకు వద్దన్నాం అనుకోండి సున్నతి, నాకెందుకు సున్నతి, నాకొద్దు అని అంటే ఏం పోగొట్టుకుంటాం? వాగ్దాన భూమి మన కొరకు దాచిన భాగ్యములన్నీ కూడా పోగొట్టుకుంటాం. రైట్. కనుక ఇంకా మన్నా మీద ఆధారపడుట ఏం చేయాలి? మనం మానివేయాలి. మన్నా మీద ఆధారపడటం మానివేయకపోతే చెప్పండి, వాగ్దాన భూమిలోని పాలు తేనెలు ప్రవహించు పంట నీకు దొరకదు. దాని అర్థం ఏంటయ్యా అని అంటే, పాత మందిరములోని పాత అనుభవాలను, పాత పోషణను దాటి ఏం కావాలి? మనం అందరం కూడా నూతన మందిరములోని నూతనమైన అనుభవములతో నింపబడి, చెప్పండి, అనుదిన ధ్యానమును మన ఆత్మీయ ఆహారముగాను, ఔషధముగాను, దీపముగాను అందుకునేటటువంటి అనుభవంలోనికి రావాలి. లేకపోతే చెప్పండి,
కనాను దేశపు పంటను మనము పుచ్చుకొనలేము. ఈ సున్నతి ఏం చేసిందయ్యా అంటే ఈ దేశపు పంటను భుజించటానికి వారికి యోగ్యతనిచ్చింది. వారికి యోగ్యత. రైట్. ఇక ఇప్పుడు చూద్దాం ఏమిటి సర్వాంగ సున్నతి. ఇక మీరు ఇందులో మీరు ఏనైనా చెప్పుకోండి, తల మొదలుకొని పాదాల వరకు. శిరోసున్నతి ఏమిటి? కేశ సున్నతి, కంటి సున్నతి, పంటి సున్నతి, చెవి సున్నతి, నాలుక సున్నతి, నోటి సున్నతి, పెదవుల సున్నతి, కంఠ సున్నతి, ఉదర సున్నతి, చర్మ సున్నతి. ఏంటివన్నీ ఊరికే చెప్పుకుంటూ పోతున్నాడు. ఏమిటిది? సర్వాంగ సున్నతి. అయ్యా, ఈ వాగ్దాన భూమిలో నేను నిలిచి విశ్వాస పోరాటము చేయాలి అనంటే నాకేమవసరం? సర్వాంగ సున్నతి నాకు అవసరం. అది ఎక్కడి నుంచి? కేశము అంటే వెంట్రుకలు. అయ్యా, తల మొదలుకొని పాదాల వరకు. ఎక్కడి వరకు చెప్పుకున్నాం ఈ క్రమములో? నోటి సున్నతి అమ్మా, నోటి సున్నతి, కంఠ సున్నతి, ఉదర సున్నతి, హృదయ సున్నతి, ఇంకా హస్త సున్నతి, నడుము సున్నతి, మోకాళ్ళ సున్నతి, పాద సున్నతి, చర్మ సున్నతి, నాభి సున్నతి, జన్మ సున్నతి. బాబోయ్, ఇన్ని సున్నతులు ఎక్కడి నుంచి కుదురుతాయి అయ్యా? మాకు వినటానికే కష్టంగా ఉన్నదే. ఇన్ని సున్నతులు మేము ఎక్కడ జరిగించుకోము. ఆ పని చేశారు విశ్వాస పోరాటంలో సమూయేలు గారు. ఆ పని చేశారు. పాలు విడువని గొర్రెపిల్లని సర్వాంగ బలిగా అర్పించేసరికి యెహోవా ఇశ్రాయేలీల పక్షమున ఆయన చేసిన ప్రార్థనను అంగీకరించెను. ఏలియా కాలంలో ఎలాగైతే ఉన్నారో ఈ కాలంలో కూడా తడబడుతూ ఉన్నారన్నమాట. ఎన్నాళ్ల వరకయ్యా మీరు బయలుదేవతలను, అషరోతు దేవతలను ఎంతకాలం పూజిస్తారు అని అడిగి ఏం చేశారు సమూయేలు గారు? దేవుని యొక్క శక్తిని వారికి చూపించటానికి, దేవుని మార్గం తట్టు వారిని త్రిప్పటానికి సర్వాంగ బలి నర్పించారు. ఇక ఈ సర్వాంగ సున్నతి కూడా ఇక ఏం చేయడానికి? ఎప్పటి వరకు ఉన్నాం అనుకుందాం, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. we were all living with our own nominal lives and weaknesses. మన బలహీనతలతోనే ఏం చేస్తూ ఉన్నాం? ఇంతకాలం కూడా కలిసి జీవిస్తూ ఉన్నాం. కలిసి ఈ సర్వాంగ సున్నతి ఏం చేస్తుంది? జనకులు రాశారు, మాలోనున్న మూలమూలనున్న మురికి రక్తము అంతా కూడా నువ్వు తీసేయగలవు అని రాశారు. ఏంటట? మూలమూలనున్న మురికి రక్తం అంతా కూడా. ఈ సర్వాంగ సున్నతి ఈ శరీరాత్మీ జీవితాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ మూల ఏ ఏ బలహీనతలు దాగున్నవో అన్నిటిని కూడా ఇట్స్ గోయింగ్ టు వాష్ అవుట్ టుడే. పూర్తిగా కొట్టివేస్తుంది, తీసివేస్తుంది, అంతే. రైట్. అందుకొరకు ఈ సున్నతులు సుమారుగా ఎన్ని సున్నతులు ఇందులో ఉన్నాయి? సుమారుగా 17 సున్నతులు ఇందులో ఉన్నాయి. మొట్టమొదటిది, ఇక వరుసగా నేను కొంచెం కొంచెం బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తాను. అన్నిటికంటే నీ దేహములో నీకు ముఖ్యమైనది ఏమని చెప్పారు ప్రభు? కన్ను. కన్ను, కంటి సున్నతి. అక్కడి నుంచి ప్రారంభిద్దాం. లోకం కూడా చెప్పింది, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. లోకం కూడా చెప్పింది. ప్రభు చెప్పిన సత్యాన్ని లోకం రూఢిపరిచింది, అంతే తప్ప లోకం చెప్పిన సత్యాన్ని ప్రభు చెప్పలేదు. ప్రభు చెప్పిన సత్యాన్ని లోకం రూఢిపరిచింది, అది స్థిరపరిచింది, తీసుకొని ఎస్ ఇట్ ఈస్ ట్రూ అన్నది లోకం కూడా. రైట్. ఇటు నుంచి అటు వెళ్ళకూడదు, అటు నుంచే ఇటు రావాలి. రైట్. రైట్, అవునయ్యా, కన్నే.
నేత్రం. కనుక ఈ కంటి సున్నతి ఏమిటి? ఈ కంటి సున్నతి అయ్యా, కంటికి కలగవలసిన మొట్టమొదటి సున్నతి ఏమిటి అని అంటే ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. అయ్యా, నీకు దృష్టి కలుగు నిమిత్తము నీకేం కావాలి? కాటుకను నా యొద్ద కొను. ఈ కాటుక ఈ కడవరి కాలము పెండ్లి కుమారుడు మనకిచ్చుచూ ఉన్నటువంటి కాటుక ఏం చేస్తుంది అనంటే, యోబు గారి వలె కన్నులతో నిబంధన చేసుకునేటట్లు చేస్తుంది. చాలా దివ్యమైన మాటలు మాట్లాడారు ఆయన. ఏమన్నారు? 31వ అధ్యాయములో, నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎట్లు చూచుదును. ఎన్నో అధ్యాయం అమ్మా? 31:1 వచ్చిన. వెరీ గుడ్. కనుక ఈ కాటుక పెండ్లి కుమారుడు ఇస్తూ ఉన్న ఈ కాటుకే ఏమిటది? అది సున్నతి. ఈ సున్నతి ఏం చేస్తుందయ్యా అంటే నీకు దృష్టి కలిగిస్తుంది. దృష్టి కలిగించినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ కన్నులతో నిబంధన చేసుకుంటున్నావు. ఏమిటా నిబంధన అంటే, కాని వాటిని చూడను, కూడని వాటిని ఆశించను. అప్పుడు నీకేం కలుగుతుంది? దృష్టి కలుగుతుంది. ఈ కాటుకనిచ్చిన తరువాత తండ్రి ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే, ఈ కాటుక అనేటటువంటి సున్నతి నీ కన్నులలో నుండి పొరలను రాల్చివేస్తుంది. కన్నుల నుండి ఏం చేస్తుంది? ఇక్కడేమో కాటుకిస్తున్నారు, అక్కడేమో పొరలు రాలుస్తూ ఉన్నారు. రాలేదా? అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. రైట్, 9వ అధ్యాయం 18వ వచనం. పర్వాలేదు, చదవద్దు, అవన్నీ మనకు తెలిసిన చరిత్రలే. ఏం జరిగింది అక్కడ? ఆ కంటి సున్నతిని బట్టి పొరలో రాలిపోయింది. ఇంకొక దృష్టాంతం చెప్పాను. ఆయన ఇస్తూ ఉన్న కాటుక నిబంధన చేసుకునేటట్లు చేస్తుంది. ఇక అందులో ఇంకేముండదు. ఒకసారి కనులకి నిబంధన చేసుకుంటే, మన కాలంలో చెప్పుకోవాలంటే ఇక మరలా ఫేస్బుక్, వాట్సాప్, ఇక మరలా ఇన్స్టాగ్రామ్, ఇక ఏవి ఉండవు. ఏవి కూడా ఇక ఉండు. ఎందుకని? ఇక నిబంధన చేసుకున్నావు అంతే నువ్వు. ఇవి తప్ప మీరితే తప్పు. కానీ ఏది కూడా తగుమాత్రం ఉంచటం మన స్వాధీనంలో ఉండదు కదా ఏ రోజు. అందుకే ఏమన్నారు పౌలు గారు? ఇట్టి విషయములో ప్రవీణులమనుకొని కొందరు విశ్వాస విషయములో తప్పిపోయిరి. ఊరుకో, వీ నో హౌ టు బ్యాలెన్స్. మాకు తెలుసు ఈ విషయంలో. మేము ఎవరం అనుకున్నారట? వారు ప్రవీణులం అనుకొని ఏమైపోయారట? విశ్వాస విషయములో తప్పిపోయిరి. రైట్. ఏదైతే అభ్యంతరము విషయములో మనం ఏ రోజు కూడా ఏం చేయకూడదు? అతిశయించకూడదు. ఏం చేస్తుంది అభ్యంతరం? మింగేస్తుంది అంతే. ఇక రైట్, ఇక ఇవి ఉండవు అంతే. కనుక ఇదేమిటి? కన్నులతో చేయబడిన నిబంధన, కన్నులతో చేసుకున్న నిబంధన. కంటి సున్నతి, కాటుక వలన కలిగిన నిబంధన. ఎప్పుడైతే నీకు సున్నతి జరుగుతుందో అప్పుడు ఏమైపోతుంది? పొరలో రాలిపోతున్నా. ఇంకొక కోణం చెప్తూ ఉన్నాను. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు ఏం చేశారంటే లేజర్ ట్రీట్మెంట్ చేశారు. ఆయన కంటికి ఏం చేశారు? లేజర్ ట్రీట్మెంట్. ఏమిటి లేజర్ ట్రీట్మెంట్ అంటే నోట్లో నుంచి ఉమ్మేశారు ఆయన కళ్ళ మీద. పుట్టుగురుడ్డివాడు, చదవండి ఆ మాటలు తీస్తే. ఎందుకో ఊరెలుపులకు తోడుకొని వెళ్ళింది.
లేజర్ ట్రీట్మెంట్ కావాలంటే మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తారా? లేజర్ ట్రీట్మెంట్ కావాలంటే మీరు ఆప్థాల్మిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఆయన థియేటర్లోకి వెళ్ళాలి మీరు. ఇది మానవరీత్యా చెప్పుకుంటున్నా కాదు, వాస్తవమే. అయినా ఆయన ఊర్లో అందరి ముందు లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, నోటితో ఉమ్ము వేస్తే ఏమనుకుంటుంది లోకం? అభ్యంతరపడుతుంది. లోకం అభ్యంతరం. అందుకని ఏం చేశారు ఆయన? వాడిని ఏకాంతంగా ప్రాసెస్ అదే. ఏమి నాయన మరి కొంతమందికి ఏమో నేల మీద ఉమ్మేసి బురద చేసి పంపించావు కదా కొంతమందికి. ఈయనకి, ఈ వ్యక్తికి ఈ ట్రీట్మెంటు, ఆ వ్యక్తికి ఆ ట్రీట్మెంటు. నువ్వు వెళ్ళు పో, నేను ఉమ్ము రాశాను, అది కూడా చెప్పలేదు. ఉమ్ము పొయ్యిలు కడుక్కోపో అని అన్నారు. ఆయన కడుక్కుంటే శుద్ధి. ఈయనకేమో లేజర్ ట్రీట్మెంటు మరలా 2-3 సార్లు ఈయనకి ట్రీట్మెంట్ ఇస్తే ఈయనకి అది. ఒకసారి లేజర్ ట్రీట్మెంట్ జరిగింది. ఏమన్నాడు ఆయన? అయ్యా కనపడుతుంది కానీ మనుషులు చెట్లులాగా ఉన్నారయ్యా, తిరగేసి నడుస్తున్నారయ్యా వీళ్ళు, నీకింకా కాల. ఇవి కొంచెం ప్రాసెస్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆయన ఏకాంతంగా చేస్తారు, దూరంగా తీసుకొని వెళ్తారు. ఆ మనిషికి ప్రాసెస్ అవసరంలా, కిందే కావలసిన మిక్సర్ అంతా కూడా జరిగిపోయింది, అంతా అందులోనే ఉంది. మట్టిలో, ఉమ్ములో, చేతిలో, అమరికలో, మాటలో ఏముంది? ఫుల్ ప్యాకేజ్ అంతా అక్కడే ఉంది. కానీ ఇక్కడ ఆ ఫుల్ ప్యాకేజ్కి ఈ వ్యక్తి సరిపోడు. అందుకని ఏం చేశారు? ఆయన్నేమో పంపించారు, ఈయన్నేమో ఏ బ్యాచో మనం కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే ఏ బ్యాచ్ లేకుండానే ఉంటుంది. మరి అయ్యా రెండో బ్యాచేనయ్యా, నువ్వంతా ఫుల్ ప్యాకేజ్ ఇచ్చి సరే పో, కష్టమయ్యా, ఏం చేయలేము మేము ఏం చేయలేమయ్యా, నీ ఇంటెన్సివ్ కోచింగ్ మాకు ట్రైనింగ్ కావాలా, ఇక నువ్వు తోడుకొని రావాలా, నువ్వు లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా అటు ఇటు కనబడతా ఉంటాయి మాకు. ఇక మళ్ళీ నువ్వేం చేయాలా? మళ్ళీ ఇంకోసారి ఉమ్మేయలేదు కానీ చేతులు పెట్టారు. మళ్ళీ నువ్వు ఇంకోసారి ముయ్యాలయ్యా, నువ్వు మూస్తేనే ఇవి తెరుచుకుంటాయి. లోపల కొన్ని తెరవబడినవి ఉన్నాయి, ఆ తెరవబడిని ఏం చేస్తున్నాయి? తలకిందులుగా చూపిస్తున్నాయి, మనుషుల్నేమో చెట్లుగా కనబడేటట్టు చేస్తున్నాయి. అందుకని నువ్వేం చేయాలి? మళ్ళా నువ్వు ముయ్యాలా. నువ్వు మూస్తే అప్పుడిక అక్కడ రాయబడిన మాట సమస్తమును తేటగా అది కుదురుపడ్డాయట అన్నీ కూడా. అక్కడ వాడు తేరి చూచి కుదర్చబడి, అబ్బా ఇక అయ్యా మేము రెండో బ్యాచేనయ్యా, మేము ఏది చూడలేం, ఏమీ చేయలేం. ఈ కంటి సున్నతిలో ఈ బ్యాచ్లో మా పేర్లన్నీ రాసుకొని ఆయన. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆయన తీసుకెళ్తుంటే నాకు ఇక్కడే చెయ్యి అని అడగకూడదు. నువ్వు నా ఊర్లో చెయ్యి, నా ఇంట్లో చెయ్యి లేజర్ ట్రీట్మెంటు అని అనకూడదు. నువ్వు ఆయన చేయబట్టుకొని నేను ఏకాంతంగా తీసుకెళ్తుంటే నీకేముండాలా? ఆయన్ని వెంబడించేటటువంటి విధేయత ఉండాలి. ఆ వ్యక్తికి ఉన్నది ఆ విధేయత. ఈ లేకపోయినా విశ్వాస నేత్రంతో ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన తీసుకెళ్తుంటే ఎక్కడికో, ఎంత దూరం అయ్యా అని కూడా అడగల, ఎక్కడికయ్యా అని కూడా అడగల, వెళ్ళాడు అంతే. ఆయన ఎక్కడ ఆపితే అక్కడ ఆయన ఆపాడు. ఊరు చివరికి తీసుకొచ్చి ఏకాంతంగా, ఇంకెవరూ లేరు, శిష్యులు కూడా లేరు. ఊసారు ఆయన కళ్ళ మీద ఊసి స్టార్ట్ చేశారు. నేల మీద ఊసి బురద రాసేటప్పుడు తెలియకపోవచ్చు కాక, ఒక మనిషి మీ ఒక ఫేస్ టు ఫేస్ డిస్టెన్స్లో ఉండి ఊస్తే తెలీదా? కానీ అభ్యంతరపడలేదు. జాగ్రత్త. మన మానవ జ్ఞానానికి తెలియని పద్ధతుల్లో ప్రభువు మనతో పనిచేసేటప్పుడైనా, ప్రభువు మనతో మాట్లాడేటప్పుడైనా మనం ఏం చేయకూడదు? అభ్యంతరపడని మనస్సు చాలా గొప్పది. మన మానవ జ్ఞానానికి తప్పుగా తొయ్యొచ్చుగాక, కానీ నువ్వేం చేయకూడదు?
ఎవరైతే అందుకే ప్రభు అన్నారయ్యా, అభ్యంతరములు రాక మానవు, వస్తాయి, కానీ నువ్వు అభ్యంతర పడకుండా ఉంటే నువ్వు ధన్యుడు, నువ్వు గెలిచిన వాడు అవుతావు, నువ్వు గెలిచిన వాడు అవుతావు. రైట్. ఇక్కడ ఊశారు, సున్నతి చేశారు, చక్కగా సమస్తం కూడా తేటగా కుదర్చబడి అన్నీ చక్కగా చూస్తూ ఉన్నాడు. అయిపోయింది. ఇక్కడికి ఏ సున్నతి అయింది? కంటి సున్నతి. ఇక కేశ సున్నతికి వెళ్దాం. ఇవన్నీ కూడా ఈ కేశ సున్నతి గనక జరగకపోతే చెప్పండి, రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. పెండ్లి కుమారుడనేటటువంటి రాజు ఈ పెండ్లి కుమార్తె యొక్క ధూమ్రవర్ణపు నీ శిరస్సు కరిమెలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి, రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. ఈ ధూమ్ర వర్ణము కలిగినటువంటి ఈ తల వెంట్రుకలకు కావలసినటువంటి ఉంగరములు కురులు తిరగాలి అనంటే ఏం చెయ్యాలా? నీ కేశములకు, లేకపోతే ఏం కావు, పాదాలు తుడిచేటంతగా ఉపయోగపడవు. ఏం చేయవి? ఇదేమంటే నేనే రాజుని చూడు పైకి దూకున్నా, నేనే రాజుని చూడు రంగేసుకున్నా అని అంటాయి. నేనే 100 ఏళ్ళు ఉంటాను చూడు నల్లగా ఉన్నది అని అంటది. క్షమించండి, అంటే నేను ఆక్షేపించడం కాదు, కేశ సున్నతిని ఎక్కువ చేయటానికి మీకు చెప్తూ ఉన్న మాటలు ఇవి. నిజంగా నీ కేశాలకి నువ్వు సున్నతి కోరుకున్నావు అని అంటే ఈ రోజున ఆయన ఇశ్రాయేలీలకు నియమించినటువంటి ఆ సర్వాంగ బలిలోని ఈ సర్వాంగ సున్నతి నాకు కావాలి ప్రభువా అని నీవు అనుకుంటే నువ్వు ఈ ఆలోచనలకు నీ అంతరంగాన్ని లోపరచాల్సి ఉంటుంది. నీ అంతరంగాన్ని ఆలోచనలకు పోతే పోతుంది. ఏం పోతుంది? నా బహిరంగమైన గౌరవం పోతుంది. ముసలుడు మహాప్రవక్త, ఎవరో మహాప్రవక్త, తన గురువు గారి ఆత్మలో 2 అంతలు ఆత్మ కలిగినటువంటి ప్రవక్త ఏమనిపించుకోవాల్సి వచ్చింది పిల్లల చేత? ఆ మహాప్రవక్తే అంత అనిపించుకునే పరిస్థితి వస్తే ఈరోజు నువ్వు నేను ముసలోడని అనిపించుకోవడం పెద్ద విషయమా? అయ్యో దేవా, నీ వాక్యములో ఉన్న దైవజనుల యొక్క జీవితము ఎదుట మా మానవ జీవితాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ ఏమిటి? నీ నైజము లేదా నీ స్వరూపము, నీ స్వభావము ఆయన పరిపూర్ణతలోనికి రాకుండా అడ్డుకునేవే ఇవన్నీ కూడా అడ్డుకునేవి. అందుకే ఏం చేయమంటున్నారు ఆయన? నీ కేశాలకు కూడా సున్నతి రాని. అప్పుడే ఈ సున్నతి ఏం చేస్తుందంటే ఆ లేసర్ ట్రీట్మెంటు ఏం చేస్తుంది? ఉంగరములుగా మారేటట్లుగా చేస్తుంది. అవి నొక్కులుగా ఉన్నవి. ఏమిటవి? పెండ్లి కుమారుని యొక్క శిరస్సు వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములుగా, నల్లని వెంట్రుకలు ఎలా ఉన్నాయట? నొక్కులుగా. ఆ నొక్కులుగా ఉన్నటువంటి వెంట్రుకల యొక్క సారూప్యం నీకు రావాలి అని అంటే నీకేం కావాలి? ఈ కేశ సున్నతి జరగాలి. రైట్. ఇక్కడికి ఈ అంశం కూడా వదిలేదు. తర్వాత శిరోసున్నతి. శిరోసున్నతి ఏమిటి? శిరోసున్నతి మరి దానికి ముందు దానికి రిఫరెన్స్ రాసుకోండి. పరంగీతం 7:5. రెండవది శిరోసున్నతి ఏమిటయ్యా అంటే క్రీస్తును శిరస్సుగా కలిగి ఉండుట. నీ జీవితానికి నువ్వు రాజువే, నీ శరీరానికి నువ్వు అధికారివే, అయినా నీకున్నది నీ శిరస్స, క్రీస్తు శిరస్స. లోకం చెప్పింది ఏమని చెప్పండి? పెద్ద తల లేకపోతే ఎద్దు తలను తెచ్చిపెట్టుకో అని. ఇంట్లో పెద్ద తల లేకపోతే ఎద్దు తల తెచ్చిపెట్టుకోయ్యా, పెద్ద తల అది నీ తల కంటే పెద్ద తల అయ్యా, ఎద్దు తల తెచ్చిపెట్టుకో. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హెడ్. లోకమే పెద్ద తల స్థానంలో ఎద్దు తలను తెచ్చిపెట్టుకో అనంటే నీకు పెద్ద నీ ప్రాణప్రియుడు కాదా? నీకు పెద్ద నీ ప్రభువు కాదా? మరి నీకు నీ శిరస్సు కావాలా, నీ ప్రభువు శిరస్సు కావాలా? అయ్యా
లోకమే ఎద్దుతాలంటుంది, లోకానికి తెలియదు కాబట్టి. నాకు తెలుసయ్యా. ఏం తెలుసు? నీ శిరస్సు గొప్పతనం ఏంటో నాకు తెలుసయ్యా. వద్దు, నాకు నీ శిరస్సు మాత్రమే కావాలి తండ్రి అని అనుకోవటం శిరోసున్నతి, శిరస్సు యొక్క సున్నతి. ఇక అప్పుడు ఇంకేమి లేదు. ఇక ఈ శిరస్సు అంతా కూడా తీసేసినప్పుడు ఎవరు శిరస్సు పెట్టుకున్నావు? నువ్వు క్రీస్తు శిరస్సే పెట్టుకున్నావు. ఇంకేం కావాలి? కనుక ఇది శిరస్సు యొక్క సున్నతి. ఇక ఈ సున్నతి మనకు కలిగితే ఇంక చాలిక ఈ శిరస్సులో నుండి ఈ సర్వ శరీరము కూడా అతుకబడుతుంది, కీళ్ల చేత సంధించబడుతుంది, నరముల చేత అతికించబడుతుంది, పోషించబడుతుంది, బలపరచబడుతుంది, సంపూర్ణమైన స్థితిలోనికి తయారవుతుంది. రైట్. తరువాత దీనికి రిఫరెన్స్ కొలస్సీలకు రాసిన పత్రిక 1:18. తర్వాత మొట్టమొదటిది ఏ సున్నతి? కంటి సున్నతి. రెండవది కేశ సున్నతి. మూడవది శిరోసున్నతి. తరువాత పంటి సున్నతి. మత్తయి 6:25. మత్తయి 6:25. ఏమిటి పంటి సున్నతి? అక్కడ ఉంది, అయ్యా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ శరీరాన్ని గుర్చైనా మీ ప్రాణాన్ని గుర్చైనా మీరు ఆలోచన చేసుకోవద్దు. కష్టం కదా, ఎంత కష్టం ఈ మాటని మనం ఆలోచన చేయ. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ఆలోచన చేసుకోకుండా మరి వంట చేసుకుంటామా? ఆ ఆలోచన ఉంటేనే కదా వంట చేసుకొని అందరం వచ్చింది. తెలంగాణ ఏం చేయాలా? ఆవురుమని ఏదో ఒకటి తినేయాలా. కనుక యేసే పోషకుడనుట, క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. ద అన్సీన్ హోస్ట్ అట్ ఎవ్రీ మీల్, ద సైలెంట్ లిజనర్ ఫర్ ఎవ్రీ కాన్వర్సేషన్. ప్రతి సంభాషణలో ఎవరైనా మౌనంగా ఆలకించేటటువంటి వాడు, ఏం మాట్లాడట, ద సైలెంట్ లిజనర్. అండ్ హీ ఈస్ ద సీక్రెట్ ప్యాట్రన్. ఆయన ఎవరు? ద అన్సీన్ హోస్ట్ అట్ ఎవ్రీ మీల్. ప్రతి భోజనము దగ్గర నీకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి, రహస్యమైనటువంటి ఆతిథ్యం ఇచ్చేటటువంటి తండ్రి. రహస్యమైన ఆతిథ్యం ఇచ్చేటటువంటి తండ్రి ఎవరు? క్రీస్తు ప్రభు. రైట్. కనుక అయ్యా నీకు స్తోత్రం అని చెప్పి ఏం చేద్దాం? ఈ పంటి సున్నతిని కూడా జరిగించుకుందాం. భూ సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనదైనా ఆయన పోషకుడు అంటూ ఆయన చేతి వైపు చూస్తూ చెప్పండి, మనం అందుకున్నప్పుడు అనుకూల సమయమున భోజనము చేసినటువంటి పంటి సున్నతి కలిగినటువంటి వారంగా మనం ఉండగలం. అనుకూల సమయమున భోజనం గురించి ప్రసంగి గ్రంథంలో రాయబడింది. ప్రసంగి 10:17 తర్వాత మీరు చదువుకోండి. అయ్యా నీ రాజు గొప్పింటివాడు కావాలి, అలాగే నీ రాజు ఏం చేయాలా? అనుకూల సమయమున భోజనం చేసేవాడై ఉండాలా. ఇక నిత్యము ఇక భోజనం పని మీదే ఉండకూడదు. ఇక నిత్యం భోజనం పని మీదే ఉండకూడదు. దీనికి ఈ వచనాలకి కరస్పాండింగ్గా క్రొత్త నిబంధనలో కూడా ఏమని ఉన్నది? అయ్యా పని చేయకుండా పని చేయండి. డూ ద వర్క్ ఆఫ్ అన్ ఎవాంజలిస్ట్. స్వార్థికుని పని చేయి. మరలా ఇంకొక కరస్పాండింగ్ వర్స్, మంద కాచినప్పుడే మందపాలు త్రాగు. మంద కాచినప్పుడే మందపాలు తాగు. మంద కాసి మందపాలు తాగని వాడేవాడు అనే దానికి అర్థం అన్నమాట. మంద కాసి తాగని వాడేవాడు అనే దానికి అర్థం ఏంటి? నువ్వు కాయటమే ఏమిటి? పని చేయటం. ఆ పని చేసినప్పుడే నువ్వు ఈ రోజునంటే ప్రభుత్వ ఉద్యోగులకి వెళ్ళిపోతూ ఉంది.
కరోనా కాలంలో మీరు పాఠాలు చెప్పినా చెప్పకపోయినా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మీకు వచ్చేస్తూ ఉంది, మీ జీతం మీకు. దేర్ ఆర్ సెవరల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ దట్ ఆర్ రియల్లీ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. అన్నీ అరకొర జీతాలే. ఎందుకని? మనం రాజపోషణలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పోషణ క్రింద వెళ్ళిపోతూ ఉంది బండి వెళ్ళిపోతూ ఉంది. మరి ఇదే పోషణ ప్రైవేటు పోషణ, ప్రభుత్వ పోషణ. మరి ఇదే పోషణ పరలోక పోషణ. రెంటికి మించి పరలోక పోషణ రెంటికన్నా గొప్పగా ఉంటుంది. ప్రభుత్వ పోషణ కన్నా, ప్రైవేటు పోషణ కన్నా, రెంటికన్నా ఇది ఇంకా గొప్పగా ఉంటుంది. కాబట్టి లోకమంతా కూడా మరి కరోనాతో సతమతమైపోయిన కాలంలో తండ్రి ఏం చేశారు? మనల్ని ఆయన కరుణతో, స్నేహహస్తంతో క్రొత్త మందిరంలోనికి తోడుకొని వచ్చారు. అది ఆయన దయాపూర్వకమైన సంకల్పం. మన గొప్పతనం కాదు, నా యోగ్యత అంతకంటే కూడా కాదు. అయినా దయాపూర్వకమైనటువంటి సంకల్పం. రైట్. తర్వాత అయిపోయింది. ఇక్కడికి ఏ సున్నతి అయిపోయింది? పంటి సున్నతి అయిపోయింది. తర్వాత నాలుక సున్నతి. మరి ఎక్కువగా వివరించాను కానీ క్లుప్తంగా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కొలస్సే 4:6. ఈ నాలుకకు సున్నతి చేయాలి. ఏమిటి ఈ నాలుకకు చేసేటటువంటి సున్నతి అని అంటే, కొంచెం అలంకారంగా చెప్పుకోవాలి. యాకోబు గారు చెప్పారు, అయ్యా ఈ నాలుక ప్రకృతి ప్రపంచానికి చిచ్చు పెడుతుంది. ఈ నాలుక చిచ్చు పెడుతుందయ్యా. ప్రకృతి ప్రపంచం అంతటి కూడా మంట మండించేస్తుంది. ఇక ఈ నాలుక, ఆ మంట ఎక్కడి నుంచి వస్తుంది? నరకంలో నుంచి వస్తుంది. తెలుగు బైబిల్లో అంత చక్కగా లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉందన్నమాట ఆ మాట. ఒకసారి చదువుదాం ఆ మాటలు. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నరకం ఏం చేస్తుంది? దాన్ని, ఆ అగ్నిని, నరకంలో ఉన్న అగ్ని ఎక్కడికి వస్తుందట? నాలుక మీద. ఈ నాలుక ఇదేం చేస్తుందట? ఈ ప్రకృతి ప్రపంచం అంతటినీ కూడా దీన్ని మంట మండించేస్తుంది, కాల్చేస్తుంది. దీనికి ఇప్పుడు ఏం కావాలయ్యా అంటే, దీనికి సున్నతి కావాలి. భూ సంబంధమైనటువంటి ఉప్పుని అగ్నిలో వేస్తే చిటపడమంటా ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యం అనేటటువంటి ఉప్పును గనక, దేవుని కృపాభరితమైనటువంటి ఉప్పును గనక ఈ నాలుక మీద వేస్తే ఈ అగ్ని ఏమైపోతుంది? చల్లారిపోతుంది. మరి సైన్స్ టీచర్లు చెప్పండి, అగ్నిని ఆర్పటానికి ఉపయోగించేది ఏమిటి అయ్యా? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అన్నీ కూడా క్యాన్లు ఉంటాయి. ఆ క్యాన్లు పట్టుకొని ఏం చేస్తారు? నిప్పు మీద గ్యాస్ అలా కార్బన్ డైఆక్సైడ్ వదిలినప్పుడు నిప్పు ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఇప్పుడు చదవండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడే సున్నతి ఉన్నది, 4 సున్నతి. మేలుకోండి, గవర్నమెంట్ టీచర్ గారు నిద్రపోతున్నారు. 4:6. అది కృపాసహితమైనటువంటి దేవుని కృప ఎప్పుడైతే మన మాటల్లోనికి వస్తుందో అప్పుడు ఏం చేయబడుతుంది? ఈ నాలికకు సున్నతి చేయబడుతుంది. మీరు కాదులేండి, అక్కడ టీచర్ గారు వెనకాల పడుకున్నా. ఈ నాలుక ఏం చేయబడుతుంది? సున్నతి చేయబడుతుంది. కృపాసహితమైనటువంటి దేవుని మాటలు ఈ నాలుక మీద ప్రయోగించబడినప్పుడు దీనిలో ఉన్న ఆ చిచ్చు అంతా కూడా, మంట అంతా కూడా ఆరిపోయి ఇది రుచికరమైనటువంటిదిగా మారుతుంది. దీనికి సున్నతి. రైట్. తర్వాత అలాగే ఎఫెసీ 5:4-6
అలాగే 4:29 ఎఫ్ఎస్సి 5:4, 6, 4:29 రైట్, వదిలేయండి అక్కడ. తర్వాత పెదవుల సున్నతి యెషయా 6వ అధ్యాయం 6వ వచనం, 6-7 వచనాలు. ఇదే సున్నతి, పెదవుల సున్నతి. 4 సున్నతి అయిపోయింది. తర్వాత ఏ సున్నతిలోకి వచ్చాం? పెదవుల సున్నతి. ఏం చేశారు ఆయన? శరాపులలో ఒకరు బలిపీఠం మీద ఉన్న నిప్పులు కారుతో తీసుకొని వచ్చి ప్రవక్త యొక్క పెదవులకి తగిలించారు. అంటే ఎంత దేవుని యొక్క మహాసింహాసనపు రూపాన్నైనా చూడగలిగినటువంటి ప్రవక్త అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య ఉన్నప్పుడు తప్పదు. ఏమైపోతాయి? ఈ పెదవులు అపవిత్రమైపోతాయి. ఏం అర్థం కావట్లేదా? దేవుని సింహాసనాన్నే చూడగలిగినటువంటి ప్రవక్త కానీ ఎక్కడున్నాడు? అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య ఉన్నాడు గనుక ఏమి కాక తప్పలేదు. అపవిత్రమైన పెదవులు కలిగి ఉండటం తప్పలేదు. అందుకని ఏం చేశారు? దేవదూత గారు ఈ ప్రవక్త గారు అక్కడికి తీసుకొని వెళ్ళారు. దేవుని సింహాసనం దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ బలిపీఠము మీద ఉన్నటువంటి ఆ కారుతో తీసి నిప్పు ఈయనకి తగిలించి ఏం చేశారు? పెదవులకి సున్నతి చేశారు. రైట్, పెదవుల సున్నతి అయిపోయింది. ఇక చదవద్దు దాన్ని. తర్వాత ఇంకొకటి కీర్తన 51:15. 51:15. అయ్యా, ఎప్పుడైతే నా పెదవులకి సున్నతి జరుగుతుందో అప్పుడు నా నోరు నీ స్తుతిని ప్రచురపరుస్తుంది. ఈ దేహంతో 51వ కీర్తన అంటేనే దేహము అపవిత్రపరచబడిన తర్వాత దావీదు గారు రాసినటువంటి కీర్తన, ఒప్పుదల కీర్తన. ఈ ఒప్పుదల కీర్తనలో ఏమంటూ ఉన్నారు ఆయన? అయ్యా, నా పెదవులకు నువ్వు సున్నతి చేయి. నువ్వు సున్నతి చేస్తే ఈ పెదవులు ఏం చేస్తాయి? నీ స్తుతిని ప్రచురపరుస్తాయి. రైట్. తర్వాత నోటి సున్నతి. తర్వాత ఏ సున్నతి? నోటి సున్నతి. ఇర్మియా 1:9. ఇర్మియా 1:9 చదవండి. నాకు ఈ 2 సందర్భాలు అంటే ఇంతకు పూర్వం ఆలోచించినప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకో? ఇర్మియా 1:9 ఏముంది? చదవండి. రైట్, చాలు. అక్కడేమో మహాప్రవక్త యెషయా గారు, ఆయన నోటినేమో దేవదూత గారు బలిపీఠం మీద నుండి పట్టుకారతో తీసినటువంటి నిప్పుతో ముట్టారు. ఈయన నోటిని ఆయనే స్వయంగా ముట్టుకున్నారు. ఏది గొప్పది? ఇదే గొప్ప. ఆయనే స్వయంగా ముట్టుకున్నారు. గొప్ప అనుభవం. అయ్యా, ఎంత ధన్యత నాయన. ఈ బాల్యకాలము నుండి గర్భములో ఏర్పడక పూర్వమే నీ చేత నియమించబడినటువంటి ఈ ప్రవక్త యొక్క నోటిని నీవే స్వయంగా ముట్టుకున్నావయ్యా. నీవే ముట్టుకున్నావు. అక్కడేమో పెదవుల సున్నతి చేశారు యెషయాకి, ఇర్మియా గారికేమో నోటి సున్నతి చేశారు. ఆయనే ముట్టుకున్నారు అంతే. ఇక ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వచ్చినాయి. ఆయన చెప్పిన మాటలన్నీ తిరిగి చెప్పడానికి తగిన సామర్థ్యం కూడా వచ్చింది. రైట్. నోటి సున్నతిలో ఇంకొక రెఫరెన్స్ కూడా రాసుకోండి. యెహెజ్కేలు 3:2, కీర్తన 81:10. యెహెజ్కేలు 3:2 అక్కడ కూడా ఉన్నారు ఆయన. ఈసారి ఏం చేశారంటే ఆయనే స్వయంగా తినిపించారు. ఇక్కడేమో ఇర్మియా గారినే ముట్టుకున్నారు, అక్కడేమో ఆయనే స్వయంగా తినిపించారు. ముట్టుకోవటం గొప్పదా? ఆయనే తినిపించడం గొప్పదా? ఆయన గ్రంథమును నాకు తినిపించారు. ఆయనే తినిపించారు. ఏం జరిగింది అక్కడ? నోటికి సున్నతి చేశారు. రైట్. ఇది ఇంకా గొప్పది. తర్వాత 81, కీర్తన 81:10. అయ్యా, నీ నోరు బాగా తెరు, నేను దాన్ని నింపుతాను. కనుక ఎప్పుడైతే ఆయన సున్నతి చేస్తారు నోటికి, లేదా అప్పుడు ఏమవుతుంది? బాగా తెరిచి ఉంచుకుంటాం. నింపయ్యా, ఎంతైనా నింపయ్యా. ఏమిటి ఇదంతా? ఏమిటి అయ్యా? ఇక ఇప్పుడు నాకు లేజర్ ట్రీట్మెంట్ చేయండి కళ్ళకని అనుకోవటం కాదు. ఇదంతా ఆత్మ సంబంధమైన పాఠాలు. కంటి దగ్గర నుంచి, కేశాల దగ్గర నుంచి, శిరస్సు దగ్గర నుంచి, పంటి దగ్గర నుంచి, నాలుక దగ్గర నుంచి, నోటి దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఏమిటి? ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలు. తర్వాత చెవికి సున్నతి. ఇది పాత నిబంధనలోనే చేశారు. నిర్గమకాండం 21వ అధ్యాయంలో నిరంతర దాసుడుగా ఉండటానికి నిర్ణయించుకున్న వ్యక్తిని ఏం చేశారు? దేవాలయం దగ్గరికి తీసుకొని వచ్చి కదురుతో గుచ్చారన్నమాట. ఆ గుచ్చటం ఏమిటి? చెవిలో మనకి
చిన్నప్పుడు బహుశా కొన్ని మన దేశంలో ఉండే సాంప్రదాయాల్లో ఇక్కడ వేసేవాళ్ళు చిన్నప్పుడు చెవిపోగు. దేనికయ్యా? వాట్ ఈస్ దట్? ఇట్ సింబలైజెస్ సంథింగ్. అది దేవుడి కొరకు ఫలానా వ్యక్తి అన్నట్లు. లేకపోతే కొంత ఒక మొక్కుకొని ఒక రింగ్ వేసేవాళ్ళు తల్లిదండ్రులు. బహుశా మన ప్రాంతంలో లేకపోయినా ఆ ప్రాంతంలో ఉన్నది. ఆ ప్రాంతంలో ఒక రింగ్ వేసారు ఇక్కడ చెవి కంటే, దర్ ఈజ్ సమ్ స్పిరిచువల్ అక్కడేదో ఉంది, ఆత్మీయమైన మొక్కుబడి ఆ వ్యక్తి విషయంలో ఉన్నది. మగపిల్లలకి వేసేవాళ్ళు. సో ఈ గుచ్చబడినటువంటి ఆ కదురు గుచ్చినప్పుడు ఉండేటటువంటి ఆ హోల్ ఏం చేస్తుందయ్యా అనంటే, ఇక ఇతను ఎవరు చూసినా కూడా ఇతను ఎవరికా నిరంతర దాసుడుగా ఉండుటకు నిర్ణయించుకున్నవాడు అని తెలియజేస్తుంది. కనుక అదేమిటి? ఈ చెవికి సున్నతి. ఈ చెవికి నిజంగా ఆయన మనం సున్నతి చేస్తే పోయిన 1వ తారీఖున మనం చెప్పుకున్నామే, అందులో ఒకటి నెరవేరుతుంది. ఒక మాట ఏంటి? అసలు 1వ తారీఖు ఏం చెప్పుకున్నాం? ఏమున్నాయ్యా? వదిలిపెట్టక ఏమోనయ్యా 3వ తారీఖే ఏమో. అందుకే మనం ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళలో ఏ బ్యాచ్ అంటే 2వ బ్యాచ్ అని చెప్పింది. ఎన్నిసార్లు ఆయన తోడుకొని వచ్చినా కూడా ఎక్కడున్నామంటే ఎక్కడున్నానో తెలియదయ్యా, నాకు కనబడుతుందా? ఏం కనబడలేదయ్యా. రైట్. కనుక ఏం చేద్దాం? ఈ సర్వాంగ సున్నతిలోనికి వద్దాం. ఎప్పుడైతే ఈ చెవికి సున్నతి జరుగుతుందో అప్పుడు ఏమి నెరవేరుతుందయ్యా అనంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 30వ వచనంలో ఉన్న మాట నెరవేరుతుంది. ఏమిటది? మేము మా దేవుని మందిరమును ఎందుకు ఈ గుచ్చబడింది ఎక్కడ? దేవాలయపు తలుపుకి. ఈ చెవికి సున్నతి జరిగినటువంటి వారు ఇంకేం చేయలేరు, విడిచిపెట్టలేరు. కష్టంగా ఉన్నా అన్నీ సంబంధించినటువంటి పాఠాలు ఇవన్నీ. వీటన్నిటినీ ఏం చేయాలి? అట్లా క్రోడీకరించుకొని ఒకదానికొకటి, అయ్యా ఈ సంవత్సరం కావాలయ్యా, ఈ సున్నతి లేకుండా, ఈ సున్నతిగిరి మీద ఈ సర్వాంగ సున్నతి లేకుండా నేనేం చేయలేను. నా ముందున్న విస్తారమైన వాగ్దాన భూమిని, ఇది సున్నతిగిరి, ఇక అక్కడి నుంచి ఏం చేయాలా? ఈ క్రింద ఉన్నదంతా కూడా స్వాధీనపరుచుకోవాలా. కిందన్నదంతా కూడా స్వాధీనపరుచుకోవాలి అని అంటే తప్పదు. ఏమిటి? సర్వాంగ సున్నతి తప్పదు. ఈ చెవికి కావాల్సిందే. ఎక్కడి నుంచి? కంటి సున్నతి మొదలుకొని ఈ చెవి వరకు కూడా కావాల్సిందే. రైట్. ఇంకా తర్వాత సున్నతి, హృదయ సున్నతి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అలాగే వాక్యంలో కూడా పలుమార్లు కనపడుతుంది హృదయ సున్నతి. అక్కడ ఉన్నది, అయ్యా మృదువైన, సాధువైన, అక్షయమైన అలంకారం అనేటటువంటి స్వభావాన్ని మీరు కలిగి ఉండండి. ఇదే ఏమిటి? మీ హృదయానికి కలిగి ఉండేటటువంటి సున్నతి. తరువాత సామెతల గ్రంథం 4:23, అయ్యా నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయి. ఆ బయలుదేరాల్సిన జీవధారలు బయటికి రావాలి అని అంటే నువ్వేం చేయకూడదు? దాన్ని కుటిలమైన మాటలతో మూసివేయకూడదు. ఈ హృదయం ఎప్పుడైతే పొడవబడుతుందో అప్పుడు నీ హృదయంలో నుండి పేతురు గారి మాటలకి ఏం చేశారు? ఆయన పేతురు గారి మాటలు విన్నటువంటి వారు ఏం చేయబడ్డారు? మనస్సులో నొచ్చుకొని, అంటే హృదయములో పొడవబడ్డారు. ఆ పొడవబడినందువలన ఏం జరిగింది? జీవధారలు బయటకు వచ్చినాయి. జీవధారలు బయటకు వచ్చినందున ఏమన్నారు? అయ్యా మేము రక్షణ పొందుటకు ఏమి చేయవలెనో? మేము రక్షణ పొందుటకు ఏమి చేయమంటావయ్యా? ఎప్పుడైతే ఈ హృదయ సున్నతి ఇక్కడ ఉన్న వారికి జరుగుద్దో, వెనక ఇంకెక్కడో ఉన్నారు. ఎప్పుడైతే హృదయ సున్నతి జరుగుతుందో ఇక్కడున్న వారికి, అయ్యా మేము మేఘమెక్కుటకు మేమేమి చేయవలెనో? అక్కడ వారు రక్షణ పొందుటకు మేమేం చేయాలన్నా ఈరోజు నువ్వేం అడగాలి? అయ్యా మేఘం ఎక్కటానికి నేనేం చేయాలి?
మేఘం ఎక్కటానికి నేనేం చేయాలి? మేఘము మేఘము మేఘము, పెండ్లి కుమార్తె సంఘము నోట రాకడ కలవరింపు తప్ప ఇంకేమీ లేదు, ఇంకా వేరొక మాట లేదు. అంతే. అయ్యా మేఘం ఎక్కటానికి నేనేం చేయాలా అడిగారు. పేతురు గారు చెప్పారు. చెప్పిన ప్రకారం వెంటనే చేశారు. చెప్పిన ప్రకారం వెంటనే చేశారు. వారు చేసినందువలన ఆత్మను పొందారు, చేర్చబడ్డారు, సంఘంలోనికి చేర్చబడ్డారు. ఈ రోజున హృదయ సున్నతి మనకి కలిగితేనే ఏం చేయబడతాం? మనం చేర్చబడతాం. ఆ హృదయం పొడవబడితేనే ఆ జీవధార బయటకు వస్తుంది. అక్కడేమో జీవధార బయటకు వచ్చినందువల్ల మేము రక్షణ పొందుటకు మేమేమి చేయాలన్నారు. ఇక్కడ రాకడ ధార బయటకు వచ్చినందున అయ్యా మేము మేఘమెక్కుటకు మేమేమి చేయాలయ్యా అని అడుగుతాం ప్రభువుని. ఇవి నిజంగా పొడవబడితే అదే ప్రార్థన చేసుకున్నాను. అయ్యా ఏం చేయమంటావు తండ్రి? మరి ఎంతోమంది సమయాన్ని పాటించు అంటున్నారు. అయ్యా మరి సమయానికి ఎట్లాగో అటు ఇటు మరి అయిపోతా ఉన్నది. మరి ఏం చేయమంటావు నాయనా? గడిచిన కాలం అంతా, గడిచిన బోధ అంతా జ్ఞానబోధే. ఇక నుండి మాకు ఏ బోధ కావాలి? జ్ఞానబోధ వద్దు, అనుభవ బోధ కావాలి. ఈ బోధ అంతా నా అనుభవంలోనికి రావాలి, వినేవారి అనుభవంలోనికి కూడా. అనుభవంలోకి లేనిదంతా కూడా ఏమైపోయినట్లే, అనుభవంలోకి లేనిదంతా కూడా అలా బహిరంగంగా దాటిపోతుంది. అంతే, బహిరంగంగా దాటిపోతుంది. రైట్. కనుక ఇదేంటి? ఏ సున్నతి ఇది? ఈ హృదయ సున్నతి ఏం చేస్తుంది? అయ్యా మేఘం ఎక్కుటకు నేనేం చేయాలని అడిగిస్తుంది మీ చేత అని అడిగిస్తుంది. రైట్. తర్వాత హస్త సున్నతి. నిర్గమా 17:12. నిర్గమా 17:12. ఇక్కడ నీ చేతులకు సున్నతి జరగకుండా నువ్వేం చేయలేవు? మోషేలాగా చేతులు పైకెత్తలేవు. ఈ చేతులకు సున్నతి జరిగితేనే పవిత్రమైనటువంటి ప్రతి స్థలములో కూడా పురుషులు ఏం చేయాలట? సంశయము లేనటువంటి వారి ప్రతి స్థలములో చేతులెత్తి ప్రార్థన. నువ్వు చేతులు ఎత్తగలవు ఎప్పుడు? నీ చేతులకు సున్నతి జరిగినప్పుడే. నీ చేతులకు సున్నతి జరగల. ప్రతి స్థలం ఎక్కడ? ప్రతి స్థలంలో నేను చేతులు ఎత్తనయ్యా. చేతులు ఎత్తుటానంటే ఏమని అర్థం? అక్కడ ప్రార్థన చేయటం, మనఃపూర్వకంగా ప్రార్థన చేయటం, హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం. హస్త సున్నతిది. ఈ చేతులకు సున్నతి జరగాల. ఆయన చేశారు. అక్కడ మోషే గారి చేతులు బరువెక్కినా కూడా దించలేదు. అదే హస్త సున్నతి యొక్క గొప్ప ఫలితం, గొప్ప భాగ్యం. మరి రెఫరెన్స్లన్నీ చూపించండి. తిమోతికి రాసిన పత్రిక మీరు చూస్తే మీకు అక్కడ కనబడుతుంది. దాన్ని వెతికి వేసుకోండి. హస్త సున్నతికి అది నా దగ్గర లేదు, నిర్గమాకాండంలోనే ఉన్నది. తర్వాత మార్కు 43-44 కూడా హస్త సున్నతికి సాదృశ్యం. తర్వాత ఉదర సున్నతి మార్కు 7:19-28, మత్తయి 4:4. ఏమిటి ఉదర సున్నతి? ఏంటి ఉదర సున్నతి అంటేనో? మత్తయి 4:4 ఏమిటి? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు. ఇక చాలు, నీకు బైబిల్ ఇస్తాను చదువుకో. ఇక నీకేం లేదు, ఈ 4 రోజులు భోజనం లేదు, పో. ఇక నీకు బైబిల్ ఇస్తాను, ఇక 4 రోజులు ఇక చదువుకోపో, బతుకు. ఇందులో ఉండే కావాల్సిన మాటలు. అయ్యా చెయ్యయ్యా. ఒకవేళ అటువంటి పోటీనే నాకు వస్తే, నా ఉదరానికి సున్నతి జరిగితే, ఇక ఓ రొట్టె వలన మాత్రము కాదు కానీ నీ నోటి మాట వలన జీవిస్తాడనేది నాలో అక్షరాల నెరవేరుతుంది తండ్రి. జనకుని ఇట్లాగే గదిలో తాళం వేసి వెళ్ళిపోయారు శత్రువులు. గదిలో తాళం వేసి. మరి ఫోన్ చేశారా? ఎవరికైనా SMS చేశారా? కేకలేశారా? ఏమీ చేయలేదు. అలాగే ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఆయన నోటి మాటల వలన పోషించబడుతూ, ఆయన మాటలను భుజిస్తూ అలాగే ఉన్నారు. కొన్ని రోజులకి వాళ్ళకే పశ్చాత్తాపం కలిగింది. ఏమైపోయి ఉంటాడో రా బాబు, ఏంటో ఈ కనీసం ఆ శరీరం అన్నా
ఏదో దహన కార్యాల కన్నా చేద్దాం మనం అని చెప్పి తాళం తీశారు 40 రోజుల తర్వాత. వాళ్ళు కండువా వేసుకొని అటు ఇటు ఆ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారట. దేవదాసయ్య గారు పడిపోయారంతే వెనక్కి. ఏమిటది? ఉదర సన్నతి యొక్క గొప్ప ప్రతిఫలం. ఇంకా అంతే. మరి కైలాస ఋషి గారు 500 సంవత్సరాల నుంచి హిమాలయాల్లో ఉన్నారు. ఏముంది అమ్మ హిమాలయాలు? చెప్పండి, హిమాలయ టీ ఉందా? ఆ టీ ఎవరిని ఆశిస్తున్నారా? పచ్చని కొండల మీద మీకు తేయాకు తోటలు చూపిస్తున్నారే, ఆ టీ అడ్వర్టైజ్మెంటు. ఆ టీ ఎవరిని కాసిస్తున్నారా? గ్రీన్ టీ ఎవరైనా? ఎవరు కాసియటం లేదు. ఏమిటి? ఆయన నోటి మాట వలన జీవించటం, ఆయన ముఖ కాంతి వలన జీవించటం, ఆయన సన్నిధి కాంతి వలన జీవించటం. ఏమిటది? అయ్యా మాకివ్వు, అయ్యా ఈ సంవత్సరం మాకివ్వు. ఏమి లేకపోయినా కూడా మేమేం చేయాలా? ఈ సర్వాంగ సున్నతిలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఈ సంవత్సరం అంతా కూడా మేమేం చేయాలి? అనుభవించాలి దేవా, అనుభవించాలి. వద్దు ఇంకా ఎంతకాలం విని వదిలేసే బ్రతుకు? ఇంకా ఎంతకాలం? ఇక ఏం చేయాలా? ప్రతిదీ కూడా మేము అనుభవించాలా. జాగ్రత్త. మనకి ఏవైతే ఆయన నేర్పిస్తూ ఉన్నారో అవి మనం అనుభవంలోకి తెచ్చుకోకపోతే మన పరిస్థితులు మనల్ని దోషులుగా నిలవబెడతాయి, తరుముకొని వస్తున్నాయి. అన్ని పరీక్షల కాలము, అన్ని విషమ పరిస్థితులు తరుముకొని వస్తున్నాయి. ఆయన నేర్పించిన అనుభవాలు మనం అందుకోలేకపోతే మన పరిస్థితులు ఎదుట మనం ఏం చేయాలా? దోషులుగా నిలవబడాల్సి ఉంటుంది. బికాస్ వీ విల్ బికమ్ హెల్ప్లెస్ ఆన్ దట్ డే. అందుకే పౌలు గారు రాశారు, అయ్యా మీరు సమస్తమును నెరవేర్చిన వారై. మీరు ఏ రోజున? ఏ రోజున? ఆపద్దినమందు. ఆపద్దినమందు అంటే ఆపద దినమందు. చదువుదాం ఆ మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లును. సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఏం చెయ్యాలా? సమస్తమును నెరవేర్చిన వారుగా నిలవబడాలా. ఎప్పుడు? ఈ వాక్యం కూడా నెరవేరుతుంది మన విషయంలో. తరుముకుంటూ వస్తాయి. తరుముకుంటూ వచ్చినప్పుడు మీరు సమస్తాన్ని నెరవేర్చిన వారైతే, ఈ సర్వాంగ సున్నతిలోని సమస్త అనుభవములు మీలోనికి తెచ్చుకున్న వారైతే మీరు వారిని ధైర్యంగా ఎదిరిస్తారు. యు విల్ డిఫై ద లాస్ ఆఫ్ నేచర్. ప్రకృతి శక్తులను, ప్రకృతి ధర్మములను కూడా ఈ సర్వాంగ సున్నతి ద్వారా మీరు ఎదిరించవచ్చు, కాదు అనవచ్చు, కొట్టివేయవచ్చు. జనకునికి ఇవన్నీ మనం ఈ రోజున జ్ఞానంలో నుంచి నేర్చుకుంటున్నాం. జనకునికి విశ్వాసంతోనే తండ్రి నేర్పించారు, రాసి పెట్టారు. ఏమని? ఎండయు చలియు గాలియు వానయు ఏమియు చేయ నేరవు నిన్ను. తిండికి బట్టకు శుద్ధికి తీరికకు ఏ కొదువయే ఉండదు. నిజంగా ఎండ వాన నీరు గాలి లేకపోతే బతుకుతామా? కానీ జనకునికి తండ్రి ఇచ్చినటువంటి అనుభవం, జనకుని ద్వారా మనకిచ్చినటువంటి వాగ్దానం. ఏం చేయాలి? దీన్ని వాడుకోవాలి. అలా వాడుకోవడానికే ఏమని ఆయన పాదాలు పట్టుకుందాం ఈ దినమంతా. సర్వాంగ సున్నతి చేయి తండ్రి, సర్వాంగ సున్నతి చేయి తండ్రి, హస్త సున్నతి చేయయ్యా అని వేడుకుందాం. రైట్. తర్వాత ఉదర సున్నతి
చేసుకున్నాం కదా ఉదర సున్నతి గురించి ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదే మత్తయి 4:4. అలాగే లూకా 14:12. తర్వాత నడుము సున్నతి లూకా 13:11-13 వరకు. ఏంటి నడుము సున్నతి? అందరు నడుములు కట్టుకోండి అయ్యా అంటే నడుములు వదిలిపోయినాయి. అయ్యా మీరు నిలబడండి అయ్యా అని అంటే నడుములు వంగిపోయినాయి. నిలబడలేము నాయన, దేనికి? పని చేయడానికి నిలబడలేం, గుడికి రావడానికి నిలబడలేం, పరిచర్య చేయడానికి నిలబడలేం, ఇంకా అన్ని క్రమాలకి రావడానికి నిలబడలేం. రైట్, మోకరించడానికి అది మోకాళ్ళ సున్నతిలోకి వద్దాం. మోకాళ్ళ సున్నతిలోనికి వద్దాం. దేనికి కూడా ఈ నడుములు ఏం లేదు, పట్టే లేదు. ఎందుకు పట్టు లేకుండా పోయింది? అపవాది వేసిన కట్లు. అదే లోకాసువార్తలో ఉన్నది. ఆయన ఆమె మీద చేతులు ఉంచగానే అపవాది కట్లన్నీ కూడా విడిపోయినాయి. నడుముకు సున్నతి చేశారు, లేచి నిలవబడింది. నడుముకి సున్నతి చేశారు, లేచి నిలవబడింది. ఈ నడుముకి లోపలుండే దీపానికి సంబంధం ఉన్నది. నడుములు కట్టుకొని ఉండుడి, దీపములు వెలుగుచుండనీయుడి. ఇది కట్టుకుంటే ఇది వెలుగుద్ది. అక్కడ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది. స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది. ఆ స్విచ్ వేయటం ఏమిటి? నడుములు కట్టుకొని ఉండుడి. అప్పుడు దీపములు. లేదు నాయన, ఈ తలకాయ వంగిపోతుంది, కునికిపాట్లు వస్తూ ఉన్నాయి, లేదు ఇక నీ కొరకు నిలవబడలేనని నడుము వంచేసానయ్యా, ఏమైపోతుంది చెప్పండి? దీపం మారిపోతుంది. దీపం మారిపోతే ఏం జరుగుద్ది? అయ్యో నీ దీప స్తంభం మీద నుండి నిన్ను తీసేస్తాను నేను అని అన్నారు ఆయన. దీపం మారిపోతే చాలా ప్రమాదం. రైట్, కనుక ఇదేమిటి? నడుముకు సున్నతి. తరువాత రైట్, లూకా 13:11-13 వరకు, 12:35. తర్వాత మోకాళ్ళ సున్నతి హెబ్రీ 12:12. హెబ్రీ 12. అయ్యా ఇదిగో సడలిన చేతులు ఉన్నాయి, అక్కడ వడిలినటువంటి మోకాళ్ళు ఉన్నాయి, వాటిని ఏం చేయమంటున్నారు ఆయన? దృఢపరచుడి అని అంటున్నారు. ఈ మోకాళ్ళకి సున్నతి చేసినప్పుడు చెప్పండి ఏమవుతాయి? ఇప్పుడు వడిలిపోయినాయి. చదవండి, ఎవరైనా చదవండి. వడలిన చేతులను, సడలిన మోకాళ్ళు. ఈ సడలిపోయినాయి, ఇంకేం లేదు, మోకరించలేమయ్యా, మేమేమీ చేయలేం. ఈ సడలిపోయినటువంటి మోకాళ్ళకి ఆయన సున్నతి చేస్తే ఏమొస్తుందట? వాటికి బలం వస్తుంది. ఏం చేయమన్నారు వాటిని? సడలిన చేతులను బలపరచుడి. అయ్యా వడలిన చేతులను, సడలిన మోకాళ్లను బలపరచు. కనుక ఆయన మోకాళ్ళకు సున్నతి చేస్తే బలం వస్తుంది. రైట్, తరువాత పాద సున్నతి సామెతలు 3:23, హెబ్రీ 12:13. ఏమి సున్నతి? పాద సున్నతి. ఈ పాదాలకు ఆయన ఎప్పుడైతే సున్నతి చేస్తారో అప్పుడు ఇక ఇది మన కాలు బెణకదు, పాదము తొట్రిల్లదు. కనుక ఈ పాద సున్నతి చేయటానికే ఆయన ఏం చేశారు? పాదశుద్ధి చేశారు. ఆయన చేతుల్లో తీసుకొని పాదాలకి సున్నతి చేశారు. ఇక ఆయన మార్గంలో మనం తొట్టిల్లకుండా నడుస్తూ ఉన్నాం. తరువాత చర్మ సున్నతి యోబు 2:4. చర్మ సున్నతి ఎప్పుడవుద్ది? చర్మానికి సున్నతి చెప్పండి. అప్పగించారు ఆయన యోబు గారిని, తల మొదలుకొని పాదాల వరకు మొత్తం. అపవాది ఏం చేశాడు? మొత్తాడట. మొత్తినందువలన పై నుండి కింద వరకు చెప్పండి కురుపులతో నిండిపోయింది. అలా కురుపులతో నిండిపోయిన స్థితిని కలిగించటానికి దేవుని దగ్గర ఒక విషయంలో పోటీ పెట్టాడు. ఏ విషయంలో పోటీ పెట్టాడు అపవాది? చర్మాన్ని కాపాడుకోవటానికి చర్మం ఇస్తాడో, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు కూడా బాగా సేవింగ్ ద స్కిన్ అని మొదలు పెట్టారు. దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారు? సేవింగ్ ద స్కిన్ అని అంటే ఏమిటి? ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంది, నాకెందుకు వచ్చిందిలే, లేదా ఏదో అపాయం జరిగింది, అపాయం జరిగిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తే ఇదిగో నువ్వే చేసావని అంటారేమో, నాకెందుకు వచ్చిన గొడవ, నా దారిని నేను వెళ్ళిపోతాను, నా చర్మాన్ని నేను
కాపాడుకుంటాను. అంటే నీ చేతులకి ఏవి ప్రమాదం కలగకుండా ఉండటం కొరకు నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే ఏమిటి? సేవింగ్ ద స్కిన్. ఆ పోటీ పెట్టాడు అనమాట. ఏమన్నాడు అపవాది? చర్మాన్ని కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి కలిగిందంతా ఇస్తాడు. నువ్వు ఈ పోటీకి నీ దాసుడు నిలబడతాడు లేదో చూసుకో అని అన్నాడు ఆయన. నిలబడతాడు పో అన్నారు ఆయన. అట్లేదు నాకు పర్మిషన్. దేనికి? చర్మాన్ని కాపాడుకుంటాడో చర్మాన్ని కాపాడుకోడో తేల్చటానికి నాకు పర్మిషన్. ఈ చర్మానికి సున్నతి లేకపోతే ఏం చేస్తాం? చర్మాన్ని కాపాడుకుంటాం. ఈ చర్మానికి సున్నతి జరిగినందువలన చెప్పండి, చర్మాన్ని కాపాడుకోవాలా? చర్మాన్ని కాపాడుకోవటానికి ఒక చక్కని మార్గం సూచించింది సాటి అయిన సహాయకురాలు. ఏమిటి? ఏ క్రమములో? చర్మాన్ని కాపాడుకోవటానికి. నువ్వు కాపాడుకో. నీకింత బాధ కలిగింది కదా, ఎలా కాపాడుకుంటావు? ఎందుకింత బాధలు నీకు? ఒకసారి దేవుని మీద ఉమ్మేయి, దూషించు, తలకాయ వంచేయి. ఇంక ఈ చర్మానికి నీకు ఏ బాధ ఉండదు. చర్మానికి ఏ బాధ ఉండదు, కాపాడుకో. ముఖ్యంగా మన జిల్లా వాళ్ళం నిలబడలేం దీనికి. ఎందుకని? చర్మాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి గుంపులో ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఉంటుంది మన జిల్లా పేరు. సరే క్షమించండి మిమ్మల్ని బాధ పెడితే. కానీ అపవాది వేసినటువంటి గొప్ప పరీక్ష, నీ చర్మాన్ని కాపాడుకుంటావా, నీ చర్మాన్ని కాపాడుకోవా? ఆయన చర్మానికి సున్నతి చేశారు గనుక, కనులతో నిబంధన చేసుకున్నారు గనక, చర్మానికి సున్నతి చేశారు గనక, వాడు పైనుంచి క్రింద వరకు ఏం చేసినా కురుపులతో మొత్తినప్పటికీ కూడా ఏం చేయలేదు? దేవుణ్ణి దూషించలేదు. దేవుణ్ణి దూషించలేదు. నా చర్మం బాగు కాకపోతే ఇక చస్తాను అని అనుకోలేదు. చర్మం బాగు కాకపోతే చస్తాను అని అనుకోలేదు ఆయన. ఉపశమనం కొరకు చిల్ల పెంకుతో గోక్కొన్నారు తప్ప ఇదే నాకు చావు అని దీని మీదే మనసు పెట్టుకొని చేస్తానని అనలేదు. ఏం జరిగింది అక్కడ? చర్మసున్నతి జరిగింది కనుక ఏం చేశారు? చర్మానికి చర్మం ఇవ్వకుండా దేవుని మాటను, దేవుని నమ్మకాన్ని గెలిపించారు. ఈ రోజున మనకు కూడా రావచ్చు ఈ పరిస్థితి. కానీ ఏం చేయకూడదు? వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ స్కిన్ ఫర్ స్కిన్. చర్మానికి చర్మం ఇవ్వాలని కోరుకోకూడదు. చర్మానికి దేన్ని ఇవ్వాలి? దేవుని మహిమని ఇవ్వాలి. ముసుగులేని ముఖముతో, అద్దము వలె ముసుగులేని ముఖముతో ఆ మహిమను ప్రతిఫలింపజేయచ్చు. ఎక్కడున్నది అది? ఈ చర్మానికి. ఈ చర్మానికి నువ్విచ్చేటటువంటిది చర్మం కాదు, కానీ ఏమివ్వాలి? మహిమనివ్వాలి. అదే చర్మానికి సున్నతి. నిజంగా ఇవి మనకి రావాలి అంటే ఎంత ప్రయాసపడాలి చెప్పండి. ఆత్మ తండ్రినే వేడుకుందాం. ఏమని? అయ్యా నా జ్ఞానానికి మించినవి, నువ్వే ఏం చేయగలవు? వీటన్నిటినీ నా అనుభవంలోనికి తేగలవు. నా చర్మానికి నువ్వు సున్నతి చేస్తే నేనేం కోరుకోను? నా చర్మానికి చర్మం కావాలని కోరుకోను. అందుకే అన్నారు, అయ్యా ఈ చర్మం చీకిపోయినా, ఈ చర్మం చీకిపోయినా, నా శరీరం కుళ్ళిపోయినా, ఆ శరీరంతోనే సజీవుడైనటువంటి నా దేవుణ్ణి నేను చూస్తానయ్యా. అది ఆయన విశ్వాసం. నిజంగా ప్రియమైన వారులారా, ఈ మాటలన్నీ మన అనుభవంలోనికి వస్తే మన ఆత్మకి ఎంత సంతోషం. ఇంకేమైనా చేయగలవా? వాడే ఏం చేయలేకపోతే ఇంక ఏది ఏమి కూడా మనల్ని ఏమీ చేయలేదు. రైట్. తర్వాత చెవి సున్నతి అయిపోయింది. నాభి సున్నతి యెహెజ్కేలు గ్రంథం 16:4. తర్వాత జన్మ సున్నతి, ఆ నాభి సున్నతి యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నది. తర్వాత జన్మ సున్నతి 1 యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 18వ వచనం. మనం అందరం కూడా జన్మ పాపులం. మనం అందరం జన్మ పాపులం, కర్మ పాపులం. ఇప్పుడు ఈ జన్మ పాపము, ఈ జన్మ సున్నతి మనకి జరగాలి అని అంటే ఏం కావాలి? మనం దేవుని మూలముగా పుట్టిన వాడెవడనో పాపము చేయడు. ఫినిష్. జన్మ సున్నతి ఎక్కడ జరుగుతుందంటే దేవుని మూలముగా పుట్టడం ద్వారా. తల్లిదండ్రుల మూలంగా పుట్టాం మనం. ఇప్పుడు ఎందులోనికి వెళ్ళాలి?
దేవుని మూలంగా పుట్టడంలోనికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మన జన్మకు కూడా ఏం జరుగుతుంది? సున్నతి. ఇదే ఏమిటి? తల మొదలుకొని పాదాల వరకు, జన్మ మొదలుకొని జీవితకాలం ముగింపు వరకు ఉన్నటువంటి సర్వాంగ సున్నతి. ఇక మరలా నేను మళ్ళీ వరుసగా చెప్పను, ఇవన్నీ వరుసగా నేను చెప్పను. మీరే వాటిని ఏం చేస్తారు? మీ మనసుల్లో ఉంచుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ సున్నతి ఏం చేస్తూనే ఉండాలా? మనకు జరుగుతూనే ఉండాలి. అటువంటి దివ్యమైన సర్వాంగ సున్నతిని ఈ సున్నతిగిరి అను స్థలమందు త్రిత్వ తండ్రి వాగ్దాన భూమిలో నూతన మందిరంలో మనకెల్లరకును జరిగించి మహిమ పొందును గాక. మహిమవరుడా మీకు స్తోత్రములు. మహిమ బాలుడా, నీ మహిమ ప్రకాశమంతటితో నీ వితానముగా దిగివచ్చి నాయనా ఇదిగో మాకు జరిగించిన ఈ సర్వాంగ సున్నతిని బట్టి, నియమించిన సర్వాంగ సున్నతిని బట్టి స్తోత్రములయ్యా. బలహీనులమే, చేసుకోలేం, సున్నతి చేసుకోలేం అయ్యా సున్నతి చేసుకోలేం. అయినా కానీ నాయన నీవు మమ్మల్ని ప్రేమించి మా కొరకు నిర్ణయించావే దేవా నిర్ణయించావే నాయన. ఈ సున్నతి సంపూర్ణమైన సున్నతిని అయ్యా మా శరీర ప్రాణాత్మల్లో మేము కలిగినటువంటి వారమై నాయనా, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి మాట వలన జీవించును అని. ఇదిగో ఈ చర్మము చీకిపోయినా నేను సజీవుడైనటువంటి ఆయనను నేను చూస్తాను అనేటటువంటి నాయన విశ్వాసముతో, అలాగే ముసుగులేని ముఖముతో అయ్యా ఇదిగో ఆ మహిమను, నూతన యెరూషలేము మహిమను ప్రతిఫలింప చేయగలిగినటువంటి అయ్యా సంపూర్ణమైన సున్నతి మాకు అనుగ్రహించి మేఘమెక్కించుము. ఈ వాక్యమును నిరంతరంగా మాలో సఫలపరచుము. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున స్తుతించి సమర్పించుచున్నాము పరమ తండ్రి.